Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the birth of the church and the outpouring of the Holy Spirit. సంఘం యొక్క ఆవిర్భావము పరిశుద్ధాత్మ కృమ్మరింపు అనే అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. The birth of the church and the outpouring of the Holy Spirit. The text is from the book of Acts chapter 2 verses 1 to 4. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు 40 దినములు వారితో ఉన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత వారు 10 దినములు కూడా కనిపెట్టుకొని జీవించారు. ఆ 50th డే, ఆ పెంతెకోస్తు పండుగ సందర్భములో సంఘం అనేది ఆవిర్భవించింది. లేవియకాండం 23వ అధ్యాయం 15వ వచనంలో 7 సబ్బాతులు 7 సబ్బాత్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ పెంతెకోస్తు దినం అనేది వారు జరిగించేవారు. కాబట్టి 7 సబ్బాతులు గడిచిపోయాయి. 50th డే వారందరూ కూడా పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. ఆ సందర్భంలో గమనించినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఉండకద్దని అకస్మాత్తుగా వారు కూర్చుండున ఇల్లంతయు నిండెను. మరి అగ్నిజ్వాల వంటి 4 విభాగింపబడినట్టుగా వారి కనపడి వారు ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మశక్తి వారికి వాక్శక్తి అరగించకూడదు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ వాక్యబోధన గమనించినప్పుడు అందరూ ఒక చోట కొని ఉండారు. పరిశుద్ధాత్మ దేవుని గమనించిన గొప్ప బలమైన గాలి, రషింగ్ మైటీ విండ్, అగ్నిజ్వాలన విషయం గమనిస్తే ఫ్లేమింగ్ ఫైర్. జాన్ ది బ్యాప్టిస్ట్ కూడా చెప్పిన మాట, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నిజ్వాల మీద బాప్తిసం ఇచ్చినని ప్రస్తావించిన వాక్య బాణ చూస్తున్నాం. కాన్స్టెంట్ రెసిడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పాత పరిశుద్ధాత్మ అలా వచ్చి ఒకరిని ఆవరించి కార్యోన్ముఖంగా చేసి పని ఏమైనా పిమ్మటాన్ని వెళ్ళిపోయేవాడు. కమ్ అండ్ గో మినిస్ట్రీ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. బట్ ఇన్ న్యూ టెస్టిమెంట్ he makes his permanent residence the believers. విశ్వాస శాశ్వతమైన నివాసం అని ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ప్రభువును ఆయన మీతో కూడా ఉన్నను, మీలో నివసించున్న మాట చూస్తున్నాం. మన ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి ప్రభావితంగా దిగి వచ్చాడు. అంత క్రితం లేనట్టుగా Holy Spirit powerfully on the day the Spirit powerfully empowered the disciples and the people who were there 120 మంది అక్కడ ఉన్నారు. వారి మీద రావడం వాక్యభావం చూస్తున్నాం. The Holy Spirit, the fire has the sanctifying influence. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిమల దిగి వచ్చి వాడిని ప్రక్షాళన చేశాడు. వాడు ఫస్ట్ టైం సాంక్టిఫైడ్. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిచర్య చేయకముందు అగ్ని చేతన కాల్చబడ్డాడు. ఆయన పెదవులు తాకాయి. అగ్నితో కాల్చబడినప్పుడు ఆయన సిద్ధపరచబడ్డాడు. ప్రిపేర్డ్ ఫర్ సర్వీస్ ఆఫ్ గాడ్. అదే రీతిగా వీరు కూడా పరిచర్యకు సంసిద్ధపడడానికి పరిశుద్ధాత్మ అగ్ని వరే ఒకరి మీద రాని వారి మీద దిగి వచ్చి వారిని ప్రక్షాళన చేశాడు. The Holy Spirit like a fire sanctified their lives. పరిచర్య ప్రారంభించే ముందు they were sanctified by the fire of the Holy Spirit. అంత మాత్రమే కాదు, వారు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని బలపరిచాడు. వాళ్ళ దుఃఖాన్ని నిర్మించారని భయాన్ని దూరపరిచాడు. శక్తివంతమైన ఆ శక్తిని వారు పొందగలిగారు. వారు ఎందుకు గొప్ప విషయం. వాక్య భాగంలో దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఒక్కొక్కరి మీద వాళ్ళగా వారికి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అదే 5 నుంచి మనం చదువుకున్నప్పుడు అక్కడ వారందరూ కూడా విభ్రాంతి పడ్డారు. వారు
ప్రతి మనుషులు తన స్వభాషతో వారు మాట్లాడ విని కలవరపడిరి, విభ్రాంతి పొందారు. ఇదిగో మాట్లాడుతున్న విధంగా గలిలీయులు కారా? మన ప్రతివాడు తన పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినిచనమేమి? అక్కడ పార్టీలు ఉన్నారు, మాదిలు ఉన్నారు, ఎలామీలు ఉన్నారు, మెసొపొతామియా, యూదయ, కప్పదోయ, పొంతు, ఆసియా, పృగ్లియ, పంపులియ, ఐగుప్తుల దేశం అందరి వారు అక్కడ ఉన్నారు. కొరిన దగ్గర లిబియా ప్రాంతంలో వారు కాపురున్న వారు, రోమ నుండి కాపురు వచ్చిన వారు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినిచున్నామని చెప్పుకునే వారి భ్రాంతి ఉంది. కాబట్టి వారు అనేక దేశ ప్రజలు అక్కడ ఉన్నారు. బాబేలు గోపురం ఉన్నప్పుడు ఒకే భాష ఉండింది. అంతకుముందు వారు చెదగొట్టబడిన తర్వాత ఒకరి భాష వారికి అర్థం కాలేదు. తారుమారైపోయిన భాషలు. ఈనాడు మాట్లాడుతుండగా వారి భాష మిగతా వారికి అర్థమైపోయింది. అనేక దేశవాసులు అక్కడ ఉన్నారు, ప్రాంత వారు ఉన్నారు, వారి భాషలు మాట్లాడటం విన్నారు, ఆశ్చర్యచకితులయ్యారు. వారి భాషలో అంటే అక్కడ కూర్చున్నా నిలిచి ఉన్నా గుమ్ముకున్న వారి భాషలో దేవుని కార్యాలు వివరిస్తూ వచ్చారు. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వారు దేవుని కార్యములను వారి భాషలో కూర్చున్న వారి నిలుచున్న వారి భాషలో మాట్లాడుట దేవుని కార్యం వివరించు ఆశ్చర్యపడ్డారు. దేవుడు మన పరాశక్తి అనుగ్రహిస్తే మనం చేయవలసింది మనగా దేవుని కార్యాలను శక్తివంతంగా మనం వారికి వివరించాలి. God will empower you, the Spirit will empower you to speak in their languages. కాబట్టి అలాంటి శక్తి మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కార్యం వివరించడానికి శక్తిని దయచేయును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించండి మా ప్రభువా. మీ ఆత్మశక్తి పొందుకొని తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రక్షాళన చేయబడిన వారు, అగ్ని ద్వారా ప్రక్షాళన చేయబడిన వారే తండ్రి, దహించి వేయబడిన వారే ప్రభువా. మీ శక్తి పొందుకొని మీ కార్యములు ప్రభువా మీ శక్తితో వివరించుకునైనా శక్తిని మాకు ఇవ్వగలను మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యూని సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.